రైతులు చాలామంది ఈ సమాచారం తెలియక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు అయితే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రైతులు పొలం కోసం తెచ్చిన రసాయనాల డబ్బాల మీద మనకి ముఖ్యంగా 4 రంగులు కనిపిస్తాయి. రెడ్, బ్లూ, ఎల్లో అండ్ గ్రీన్. ఇవి కేవలం రంగులు మాత్రమే కాదు, ఆ రసాయనాలు ఎంత ప్రమాదమో సూచించే హెచ్చరికలు. మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్ కలర్ ఉంటే ఆ రసాయనం చాలా విషపూరితమని అర్థం. ఇవి కేవలం పురుగులకే కాదు, మనుషులకు కూడా హానికరం. బ్లూ కలర్ కూడా హానికరమే, ఏమంటే రెడ్ కలర్ కన్నా కొంచెం తక్కువ. సో ఈ రెండు వాడేటప్పుడు ఆ రసాయనాలు మన మీద పడకుండా, లేకపోతే కళ్ళల్లో, ముక్కులో, నోట్లోకి వెళ్ళకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. ఇవి మరీ అంత హానికరమేం కాదు, బట్ ఎంతైనా రసాయనాలే కాబట్టి మనం తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇవి మనుషులకి మరీ ప్రమాదం కల్పించే అంత హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే దీంట్లో ఉండవు. ఎప్పుడైనా ఈ రసాయన ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ వాడేటప్పుడు ఒకదాంట్లో ఒకటి మనం కలపకూడదు. ఇలా వాడినప్పుడు ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ 100% పనిచేయవు. అవి అంత ఎఫెక్టివ్గా మనకి రిజల్ట్ అనేవి చూపించవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రసాయనాలు వాడేటప్పుడు మనం ఖచ్చితంగా చేతులకి గ్లౌజులు, మొహానికి మాస్క్ అనేది ధరించాలి. ఇవి ధరించిన తర్వాతే మనం వాటిని స్ప్రే చేయడం కానీ, చల్లుకోవడం కానీ మనం చేసుకోవాలి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ధరణి అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.